హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ క్యారెట్ చట్నీ చూపిస్తాను. ఇది 10 నిమిషాల్లో చట్నీ చేయడం అయిపోతుందండి. ఈ చట్నీ అయితే చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేసి చూడండి. ఇంత సింపులా అనిపిస్తుంది. టేస్ట్కి టేస్ట్, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఈ క్యారెట్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఈ క్యారెట్ చట్నీ చేసుకోవడం కోసం 2 మీడియం సైజ్ క్యారెట్లు, ఒక పెద్ద టమాటా తీసుకోవాలండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి వేసుకుని నూనెలో వేయించుకోవాలండి. ఇది పచ్చిమిర్చి పైకి చిందుతుందని నేను మూత పెట్టాను. ఇంతలో మనం టమాటా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి 2-3 నిమిషాలకు వేగిపోతాయండి. పచ్చిమిర్చి తీసి పక్కకు పెట్టుకుని అదే మూకుడులో మనం కట్ చేసుకున్న టమాటా వేసుకుందాము. ఇలా టమాటా వేసుకుని, ఈ టమాటా కూడా వెంటనే మగ్గిపోతుందండి. ఒక్కసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల లోపలే మగ్గిపోతుంది టమాటా. ఈ టమాటా మగ్గే లోపల మనం క్యారెట్ని తురుము పెట్టుకుందామండి. ఇలాగ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే మగ్గిపోతుంది. ఇంతలో మనం ఈ క్యారెట్ని తురుముకుందాం. ఇలాగా ఇదిగోండి, టమాటా 5 నిమిషాల కల్లా టమాటా మగ్గిపోయిందండి. ఇలా టమాటా మగ్గిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేయాలండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే నేను ఒక 1/2 టీ స్పూను చింతపండు పేస్ట్ వేసానండి. మీరు చింతపండు వేయాలి అనుకుంటే ఒక చిన్న మార్బుల్ గోళీ సైజ్ అంత చింతపండు ఈ వేడి టమాటాలోనే వేయండి. మెత్తగా మగ్గిపోతుంది. మనం మిక్సీలో వేసుకునే టైంకి మెత్తగా అయిపోతుంది చింతపండు. 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి ఎవరికన్నా ఇష్టం లేదు అనుకుంటే కనుక వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కొబ్బరి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసి కొంచెం సేపు చల్లారనివ్వాలండి. మిక్సీలో వేసుకోవాలి కదా, టమాటా చల్లారే వరకు. తర్వాత ఇలా మిక్సీలో వేసుకుని చల్లారాక ఈ కొబ్బరి, టమాటా, పచ్చిమిర్చిది మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ని ఈ క్యారెట్ తురుము ఉంది కదా, అందులో బాగా కలుపుకోవాలండి. క్యారెట్ని ఏమీ మిక్సీలో వేయక్కర్లేదు, అలా తురుముగానే బాగుంటుంది. ఇలా వేసి మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం మూకుట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం అవి వేగాక మూడు రెడ్ చిల్లీస్ అండి, అవి కూడా తుంపుకుని వేసుకుని, అలాగే కరివేపాకు కూడా వేసుకుని 1 టీ స్పూను కరివేపాకు కూడా వేగినాక తాలింపు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనం క్యారెట్ చట్నీలో కలిపేసుకుందాము. ఇదిగోండి, ఇలా క్యారెట్ చట్నీలో తాలింపు కలిపేసుకున్నాక అంత బాగా తాలింపు అంతా చట్నీకి పట్టేటట్టుగా కలుపుకోండి మొత్తం. మన టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ చట్నీ రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక సింపుల్ అండ్ క్విక్ హెల్తీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.